ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. ముందుగా 7వ వచనం. యొర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువాయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చాను. పిల్లలు, మనం ఈ 12వ అధ్యాయానికి యొర్దాను తూర్పున పశ్చిమమున ఓడిపోయిన రాజులు అనే మాటను మనం గమనిస్తున్నాం. మొదటి 6 వచనాల్లో మోషే నాయకత్వములో ఓడిపోయిన రాజులు, వారిని నలుగురినిగా మనం గమనించాం. అంటే ఐగుప్తు రాజు ఫరో ఒకరు, మిద్యానీయుల రాజు 2, ఆ తర్వాత 3 సీహోను రాజు, 4 ఓగు రాజు. వీరు కాదని ఈ భాగములో పశ్చిమమున ఉన్నటువంటి భూభాగములో దాదాపుగా 31 మంది రాజులను గుర్చిన ప్రస్తావన ఉన్నది. మనం ఇంతవరకే గమనించాం. సీహోను రాజు ఒక విశాలమైన భూభాగాన్ని పరిపాలించాడు. ఓగు రాజు దాన్ని ఆనుకొని మరొక విశాలమైన భూభాగాన్ని పరిపాలించాడు. ఈ 31 మంది అంటే ఒక పట్టణము, ఒక రాజ్యము, అతడు ఒక రాజు. అలా 31 పట్టణాలు, ఆ 31 మంది రాజులు, వారి రాజ్యాలు. వారిని యెహోషువ నాయకత్వములో దేవుడు ఓడించాడు, వారికి జయాన్ని అనుగ్రహించాడు. సో 7, 8 వచనాలు. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు స్వాధీనము చేసుకున్న భూభాగము. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీయులు స్వాధీనము చేసుకున్నటువంటి భూభాగం. దీన్ని దక్షిణ లెబనోను రాజు యొక్క భూభాగము అని కూడా మనం చెప్పుకోగలం. లెబానోను లోయలోని బయల్గాతు అక్కడ నుండి ఆ ప్రాంతం అంతటిని 8వ వచనం చూడండి. మన్యములోను, లోయలోను, పేషేల ప్రదేశములోను, షెరియల ప్రదేశములలోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీనీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకొనిరి అనే మాట గమనిస్తున్నాం. ఈ భాగంలో వారు పట్టుకున్నటువంటి రాజులు, పిల్లల వారిని జయించటానికి వారికి విశ్వాసముతో వారు పోరాడారు. ఇంకా చెప్పాలి అంటే ఈనాడు మన ఆధ్యాత్మికమైనటువంటి స్వాస్థ్యం, ఆత్మీయమైన స్వాస్థ్యమును మనము సంపూర్ణముగా స్వాధీనము చేసుకోవాలి అంటే ఏం కావాలి? విశ్వాసము అవసరమై ఉన్నది. ప్రియులారా, విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారా మాత్రమే ఈ రాజ్యములను మనము జయించగలం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 8వ వచనము నుండి మనము గమనిద్దాం. చూడండి. తాను సెలవిచ్చిన మాటను, 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యమైన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండినను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగాను. 11వ వచనం. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చదనని ఆయన సెలవిచ్చెను. ఆదికాండం 12లో అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఆదికాండం 26లో ఇస్సాకుకు చేసిన వాగ్దానం, ఆదికాండం 28లో యాకోబుకు చేసిన వాగ్దానం. ప్రియులారా, దేవుడు
ఆయన వాగ్దానమును నెరవేర్చువాడు. 78వ కీర్తన 55వ వచనములో వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అసలు దేవుడే తానే కొలిచి ఇచ్చాడట, తానే కొలిచి ఇచ్చాడు. నిజమే కదా. యుద్ధములో పోరాడినవాడు దేవుడే, ఈ అన్ని రాజులను జయించిన వారు దేవుడే, వారికి ఆ స్వాస్థ్యమును పంచి ఇచ్చిన వాడు దేవుడే. రే సోదరి సోదరులారా, ఈనాడు కొత్త నిబంధనలో మనకు విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారా మాత్రమే మనము గొప్ప కార్యములను చూడగలం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చాలా కలువరి సిలువలో పోరాడినవాడు యేసుక్రీస్తు ప్రభువే, నీవు నేను కాదు. అపవాదిని, మరణమును, సమాధిని ఓడించినవాడు యేసు ప్రభువే. ఈనాడు ఆత్మ సంబంధమైన వరములను, ఆత్మను, స్వాస్థ్యమును అనుగ్రహించిన వారు యేసుక్రీస్తు ప్రభువారే. అయితే దాన్ని మనం పొందటానికి ఏం కావాలి? విశ్వాసము కావాలి, విశ్వాసము కావాలి. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలను మనం చదివినప్పుడు వారు సంపూర్ణమైన భూభాగాన్ని జయించారా అంటే లేదు. యెహోషువ విశ్వాసము ద్వారా 31 మంది రాజులను ఈ పశ్చిమము వైపున వారిని జయించాడు. కానీ సంపూర్ణముగా ఇంకా ఆ భూభాగమును వారు స్వాధీనము చేసుకొనలేదు. మొదటి యెహోషువ విశ్వాసము సన్నగిల్లినప్పుడు వాగ్దాన దేశమును సంపూర్ణముగా సంపాదించుకొనలేదు, సంపూర్ణముగా స్వాధీనపరుచుకొనలేదు. కానీ రెండవ యెహోషువ, పరలోకపు యెహోషువ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన రెండవసారి ఈ భూమి మీదికి దిగి వస్తాడు. 1000 ఏండ్ల పాలనలో ఇశ్రాయేలీయుల కొరకు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఆనాడు నెరవేర్చి ఈ భూభాగం అంతటిని ఆయన స్వాధీనపరుచుకునేటువంటి రోజు వస్తుంది ప్రియులారా. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనములో ఏమనుంది? యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒక్కటే అనియు తెలియబడును. సర్వలోకమును పరిపాలించే రాజుగా ఆయన ఉండబోతున్నాడు. అందుకే ప్రియులరా, మనము ఆధ్యాత్మికమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా దాన్ని సంపూర్ణముగా మనము స్వాధీనపరుచుకొనకుండగా మనము వృధా చేసుకొనకూడదు. ఎఫెసీ పత్రికలో దేవుడు మనకి ఏ స్వాస్థ్యమనిచ్చాడు చాలా తేటగా చెప్పాడు. మొదటి అధ్యాయం 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన సొత్తైన ప్రజలకు లేదా విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ, మనకు అనుగ్రహింపబడిన ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనం పొందబోయే స్వాస్థ్యం ఉన్నది. దానికి ముందుగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఒక ఇంటిని కొనబోతూ ఉండగా, ఒక పొలమును కొనబోతూ ఉండగా, ఒక వస్తువును కొనబోతూ ఉండగా అడ్వాన్స్ ముందుకిస్తాం కదా. అలాగే ఆ గొప్ప స్వాస్థ్యమును మనము పొందబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకారము అడ్వాన్స్ గా ఆయన మనకు అనుగ్రహించాడు. ఆధ్యాత్మిక స్వాస్థ్యం, ఫలభరితమైనటువంటి ఆ జీవితం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదివితే,
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం కదా. ఈ ఈ దీనిని మనం సంపూర్ణముగా అనుభవించాలి. దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆత్మను అనుగ్రహించాడు అంటే ఆత్మ ఫలమును కూడా అనుగ్రహిస్తాడు. కానీ ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్న ఈ భాగాన్ని మనము సంపూర్ణముగా పొంది సంపూర్ణముగా అనుభవించలేకపోతున్నాం. మంచిది ప్రియులారా, మనము గమనిస్తుండగా ఇశ్రాయేలీయులు వారు జయించినటువంటి రాజులు, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మోషే ఆధ్వర్యములో యొర్దాను నది తూర్పు వైపున ఇశ్రాయేలీయులు సాధించిన విజయాలు ఎలా సాధించగలిగారు వారు? కారణమేమి? ఇప్పుడు పశ్చిమ వైపున అనేకమైన నగరాలున్నాయి. వీటిని నగర రాజ్యాలు అంటారు. వ్యక్తిగత నగర రాజ్యాలు. ఒక నగరం, ఒక రాజ్యం, అది వ్యక్తిగత రాజు యొక్క రాజ్యం. మరి వీటిని కూడా జయించటానికి ఏం కావాలి? ఆనాడు జయించటానికి ఐక్యత, ఈనాడు జయించాలి అన్న ఐక్యత. ఐక్యత ద్వారా జయించగలము, ఐక్యత లేకపోతే జయాన్ని పొందలేము. అందుకే కీర్తనల గ్రంథములో 133వ కీర్తనలో ఏమని వ్రాయబడి ఉన్నదండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. ఈ ఐక్యత విశ్వాసులు ఏం చేయాలట? ఈ ఐక్యతను కాపాడుకోవాలి. కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనము నుండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోండి. ఓ ఎఫెసీ సంగమా, మీరు ఐక్యత కలిగి ఉండండి. అప్పుడు మాత్రమే మీరు అపవాదిని మీరు జయించగలరు. లేదా అపవాది మిమ్మును జయిస్తాడు. అపవాది మిమ్మును జయిస్తాడు. 8వ వచనం మరొకసారి మనం చదువుకుందాము. చూడండి, ఈ భూభాగం మన్యములోను లోయలోను షెఫేల ప్రదేశములోను చర్యల ప్రదేశములోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన అని ఒక 6 ప్రాంతాలు చెప్పాడు. ఇంకేమన్నాడు? హివ్వీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీనీయులు, హిత్తీయులు మొదలుకొని 6 మంది ఈ కనాను రాజుల భూభాగము, కనాను రాజ్యములను గురించిన ప్రస్తావన 8వ వచనములో మనము గమనిస్తున్నాం. హిత్తీయులు ఉన్నారు. ఈ పేర్లు మనము గతంలోనే ఆదికాండం 15వ అధ్యాయములో ఈ పేర్లను మనం చూడగలం. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, నీ సంతానమునకిచ్చెదను అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 18 నుండి 21 వరకు వారి పేర్ల యొక్క ప్రస్తావన. దేవుడు అబ్రహాము, నేను నీ సంతానమునకిచ్చెదను, నీ సంతానమునకిచ్చెదను. దేవుడు వాగ్దానము చేశాడు అబ్రహాముతో. యెహోషువ ద్వారా ఆ వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆ వాగ్దానమును సంపూర్ణము చేయువాడు. దేవుడు ఆనాడు యెహోషువకైనా అబ్రహాముకైనా ఆయన వాగ్దానము చేశాడు, నమ్మదగినవాడు. ఈనాడు నీకు ఆయన చేసిన వాగ్దానములు, వాక్యం చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా, వింటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆయన వాగ్దానము చేశాడా? ఆయన వాగ్దానము నమ్మదగినది, వాగ్దానములను నెరవేర్చువాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదనియు ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలననియు ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి
మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. పిల్లరా, వాగ్దానమును నెరవేర్చువాడు. అయితే ఇక్కడ యెహోషువను కూడా మనము యెహోషువ వైపు ధ్యానం చేస్తే, యెహోషువ దేవుడు అప్పగించిన పనిలో నమ్మకమైన వాడు. యెహోషువ నువ్వు పోరాడాలి అంటే నమ్మకముగా ఆయన పోరాడిన వాడు, ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన భూలోకములో ఉండగా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తుండగా తండ్రితో అన్నాడు, తండ్రి, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. దేవుడు ఆయన వాగ్దానము చేసి ఆయన వాగ్దానమును నెరవేర్చువాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. తర్వాత చూడండి, 9 నుండి 24వ వచనము వరకు యెహోషువ చేత జయించబడిన 31 మంది రాజులు, వారిని గురించిన సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. 9వ వచనం, వారెవరనగా యెరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూతు రాజు, లాకాసి రాజు, ఎగ్లోను రాజు, గేజేరు రాజు, దేబీరు రాజు, గెదేరు రాజు, హుర్మా రాజు, ఆరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తపూయా రాజు, హేపేరు రాజు, ఆఫేకు రాజు, లషోరోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, సిమ్రోన్మారోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మిగ్దోను రాజు, మెగిద్దో రాజు, కేదేసు రాజు, కర్మేలు యొక్నేయాము రాజు, దొరమెట్టలలో దొరరాజు, దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు. ఈ రాజులందరి సంఖ్య 31. పైభాగంలో 4 రాజులు, అంటే ఫరో మొదలుకొని మిద్యానీయుల రాజు మొదలుకొని సిహోను, ఓగు, ఆ 4 ఈ 35 మంది రాజులను వారు జయించారు. ఇక్కడ 31 మంది రాజులు. కానీ ఇక్కడ కొంతమంది పేర్లు ఉన్నాయి కానీ మరలా వారు ఎక్కడ కనబడరు. దేవుడు ఇక్కడ మాత్రమే రాయించాడు, యెరికో రాజు అన్నాడు ప్రారంభంలోని. కదా ఈ వర్ణనలు కూడా ముఖ్యమైనవి, ఎందుకంటే ఈ విజయాలు ఇవి నిజమైన విజయాలు, కల్పనా కథలు కాదు. ఆ సమయాలలో ఒక నిజమైన ప్రదేశాలలో జరిగిన ఒక యుద్ధాలు, నేటికి వాటి ఆనవాళ్ళు మనము చూడగలం. విశేషం ఏమిటంటే ఈ రాజులలో ఏ ఒక్క రాజు పేరు కూడా గుర్తుకు రాదు. కొన్నిసార్లు మనము గమనిస్తూ ఉండగా రాజులు ఇక్కడ చెప్పబడి ఉంది, కానీ మరలా రాజులు ఎక్కడ కనబడరు. ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనం ఆలోచన చేయాలి. చాలా మంది దేవుని సేవలో భూలోకములో ఎందరో సేవ చేశారండి. కొందరి సేవ మాత్రమే గ్రంథాల రూపములో రాయబడి ఉన్నది, కొందరు మాత్రమే మనం చెప్పుకుంటాం. కొందరి పేర్లు అవి వ్రాయబడ్డాయి గనుక భూలోకములో కొందరి సేవా విజయాలు వ్రాయబడలేదు, వారి పేర్లు కూడా ఏమిటో మనకు చెప్పబడలేదు, ఎవరికి కనబడకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి వాటిని చూశాడు, తన గ్రంథములో లిఖితము చేశాడు. పరలోకములో అది గుర్తించబడి అందరి ఎదుట ఆయన బహుమానములను అనుగ్రహించువాడు. ఈరోజు కొందరు కాదన్నా, కొందరు అవునన్నా, ఒక రోజు వస్తుంది వాని పనికి ఆయన జీతం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు ఆయన. పిల్లరా, ప్రభు జీతము తెచ్చేవాడు ఆయన.
కదా ఇక్కడ మనము ఈ రాజులందరూ 31 అని వారి సంఖ్యను గురించి దేవుడు రాయించాడు. ఈ జాబితా ఇజ్రాయేలు వారికి దేవుడు చేసిన గొప్ప పనులను ఎప్పటికీ గుర్తించుకోవడానికి ఒక మార్గాన్ని ఇచ్చింది. అంటే వ్రాతపూర్వక రూపములో దేవుడు ఈ జాబితాను వారి కొరకు రాయించి ఇచ్చాడు. ఎందుకంటే అది ఒక స్మారక చిహ్నము వలె కదా, వారి జీవితాల్లో అది ఒక గుర్తుగా ఉంటుంది. కొన్నిసార్లు గుర్తుగా ఉంటుంది, మనం మర్చిపోయేవారం. కొన్నిసార్లు మానవ అనుభవములో దేవుని కృపతో ఏమి జయించబడిందో కూర్చొని ఆలోచించటం మంచిది. మనం లేకపోతే ఆ జయించబడినవి మనమే జయించామేమో అనే గర్వము వస్తుంది. అందుకే వినయపూర్వకంగా దేవుడు అనుగ్రహించిన జయాలను కూర్చొని వాటిని ఆలోచించి వాటి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించబద్దులమై ఉన్నాం ప్రియులారా. అందుకే దావీదులో దోషం ఉన్నమాట నిజమే, కానీ దేవుని హృదయానుసారుడు. 103వ కీర్తనలో ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన అనుగ్రహించిన జయాలలో దేనిని మరువకుము, ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను దేనిని మరువకుము. పిల్లరా, మనం మరచిపోయే వారమే, కానీ మనము మరువక దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాము. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ ఆ ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి, లూకాసు వార్త 17వ అధ్యాయం, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద వాడు పడెను. వాడు సాగిలపడెను. పిల్లరా, దేవుడు చేసిన మేలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అది భాగాన్ని మనం గమనిస్తుండగా కొందరి రాజులు వారు మరలా కనుమరుగైపోయారు. ఈ రాజులందరినీ జయించడం, ఈ ప్రతి సంస్థానము భూమిపై వారి అధికారాలు ఓడిపోవడం, భూమి వాగ్దాన భూమి ఇశ్రాయేలీయులకు చెందినదని ఎటువంటి సందేహము లేదు. పిల్లలు, ఇవన్నీ దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ భాగంలో మరొక చిన్న ఆలోచన, ఈ రాజుల పేర్లు మరెన్నడూ మరెన్నడూ దేవుడు రాయించలేదు. అలాగే ప్రభువును అంగీకరించిన దేవుని పిల్లలు, దేవుడు మీ పాపమును ఆయన కృప ద్వారా మరచిపోయాడు, మరెన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను అని ఆయన సెలవిచ్చాడు ప్రియులారా. అయితే మనమేం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, అపనమ్మకస్తుడు కాడు, ఆయన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. నమ్మదగిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు. ఈనాడు మనుష్యులు నమ్మదగని వారు, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన అన్నాడు, మరి ఎన్నడూ మీ పాపములనిక జ్ఞాపకము చేసుకొనను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో ఏమన్నాడు? వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన క్షమాపణ. ప్రియులారా, వీరి పేర్లు మరెన్నడూ కనబడలేదు. దేవుడు మరెన్నడూ వారిని మరలా జ్ఞాపకము చేయలేదు ప్రియులారా, చేయలేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే దేవుడు ఇలా అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను,
నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ప్రియులారా, దేవుడు ఇంతగా క్షమిస్తే మరి మనం ఏం చేయాలి? మనం ఆయనకు నమ్మకమైన వారముగా ఈ లోకములో సాగి వెళ్ళాలి. అందుకే అన్నాడు రోమాపత్రిక 8:1 ఏమన్నాడండి? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. ప్రియులారా, మీరు ఇప్పటికీ మీ పాత పాపములను మోస్తున్నట్లయితే మీ స్వీయ ఖండన అది దేవుని నుండి కలిగినది కాదు, అది దయ్యము నుండి కలిగినది. ఆయన ఈ పాపములన్నిటినీ క్షమించాడు, తన పైన తీర్పు వేసుకున్నాడు. అయితే మీరేం చేయాలి? దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదమును అనుభవిస్తూ ఆయనను ఆరాధిస్తూ జయ జీవితములో ముందుకు సాగి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.